హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవితేజ ఫార్మింగ్. గైస్, ఫార్మింగ్ అని ఎందుకు అంటున్నానంటే ఈ వీడియో అంతా కూడా ఫార్మింగ్ రిలేటెడ్ ఉంటుంది. అంతా కూడా మా ఇంటి పెరట్లో ఏమేమి మొక్కలు పెట్టాము, ఏమేమి కూరగాయ మొక్కలు పెట్టాము, అలాగే మన ప్లేస్ మనకు ఉన్న ఇంటికి ఉన్న ఎంతో కొంత ప్లేస్ అనేది ఉంటుంది. దాన్ని ఎలా ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది. నేనైతే ఏమేమి మొక్కలు పెట్టాను, ఏంటి మా పెరట్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి అనేది 1 by 1 అయితే చెప్పడం జరిగింది ఈ వీడియోలో. ఇంట్రెస్ట్ ఉన్న ఈ వీడియోని కంప్లీట్ వరకు చూడండి. లెట్స్ వాచ్ ఇట్. ఫ్రెండ్స్, ఇలా చూస్తున్నారు కదా, ఇది మన స్టార్టింగ్లో చూసినట్టయితే చుక్కకూర. ఇది ఆకుకూరలో అయితే కన్నా చుక్కకూర, పాలకూర, తోటకూర, గోంగూర అయితే వేయడం జరిగింది. చూస్తున్నారు కదా, చుక్కకూర. ఇది ఇలా చూస్తున్నారు కదా, ఇదైతే పాలకూర. ఇది వాటర్ పెట్టిన అక్కడ పడిపోయింది కుదంతలక్క. నెక్స్ట్ చూస్తే కనుక అది మనకి తోటకూర. అది అంతా కూడా తోటకూర. అటువైపు వెళ్ళి చూపిస్తాను, అది గోంగూర. నెక్స్ట్ ఈ పందిరి విషయానికి వస్తే ఫ్రెండ్స్, పందిరి మీద మనం బీరకాయ, చిక్కుడుకాయ, అదేవిధంగా బీన్స్ అయితే ఈ 4 రకాలు అయితే పందిరి మీద పాగించడం జరుగుతుంది. అంటే చూద్దాం గోంగూర, అది చివరినది అయితే గోంగూర. అది చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదైతే మంచి గోంగూర. ఇదంతా కూడా గోంగూర అయితే వేయడం జరిగింది ఇంత లెక్క. ఫ్రెండ్స్, ఇటువైపు చూసుకుంటే కనుక ఇది బెండకాయ అయితే వేయడం జరిగింది. ఇప్పుడే లైట్గా కాపు అనేది వస్తుంది. ఇప్పుడే పూత పిందల మీద అయితే ఉంది. ఇదైతే వంగ మొక్కలు. ఇవి మనమైతే వంగ మొక్కలు, పచ్చిమిర్చి, టమాటో అయితే కనుక నారు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. బెండ గింజలు అయితే విత్తనాలు పెట్టడం జరిగింది. మొత్తం అంతా కూడా గ్రోత్ అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్. అసలు నేను ఎంత బాగా గ్రోత్ వస్తే, ఇంత బాగా పెరిగితే అని అయితే అనుకోలేదు. ఇదే ఫస్ట్ టైం మన ఇంటి దగ్గర పెట్టడం ఈ విధంగా మొక్కలు. చూస్తున్నారు కదా, వంగ మొక్కలు అయితే మంచిగా పూత మీద ఉంది. మొత్తం కూడా వంగ మొక్కలు, టమాటో మొక్కలు కూడా మంచి గ్రోత్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఇంకా ఎంత హైట్ అయితే తెలియదు, కానీ మనమైతే మల్చింగ్ వేయడం జరిగింది టమాటోకి. మల్చింగ్ అంటే ఈ విధంగా అటు ఇటు కర్రలు కట్టేసి దారాలు అయితే కట్టడం జరిగింది, కింద పడిపోకుండా మొక్కలు. టమాటో కూడా పూత మీద ఉంది మొత్తం. పచ్చిమిర్చి అయితే కనుక ఫ్రెండ్స్, మనం పచ్చిమిర్చిలో మేజర్గా ఆకుముడత అనేది బాగుంది పచ్చిమిర్చిలో. ఇప్పటికీ 2 సార్లు ముందు కొట్టాం ఆకుముడత గురించి. మన పొలంలో మందులని సపరేట్గా తీసుకురాలేదు. మనం మినపచేని కొట్టిన ముందులే పురుగు మందులు అయితే తీసుకొచ్చి కొడితే గ్రోత్ అనేది అయింది, కానీ మరలా ఆకుముడత అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆకు అనేది ముడత పడిపోతుంది. ఏమన్నా తెలిసిన టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పండి, లైన్ చేద్దాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మామూలుగా మొత్తం ఓవరాల్గా మన దొడ్లు అయితే పెట్టిన మొక్కలు అయితే ఎంత మట్టుకు పెడతామే జరిగింది. ఇంకా చూసినట్టయితే పెద్ద మొక్కలు అయితే ఉన్నాయి. జామ చెట్టు అని, కొబ్బరి చెట్టు అని, ఇంకా అరటి మొక్కలని. అరటి మొక్కలు అయితే ఇప్పుడు 10 గెలల దాకా హార్వెస్ట్ అయ్యి 10 గెలల దాకా కోయడం జరిగింది. మనం గడ్డ అయితే జస్ట్ ఒక పిలక పెట్టాము. అవే చాలా పెరిగిపోయినాయి అనమాట. ఇంకా 4 గెలలు అయితే ఇంకా లైన్లో ఉన్నాయి. చూసుకున్నట్టయితే మనం మొత్తం ఓవరాల్ దొడ్లో ఉన్న కూరగాయ మొక్కలు విషయానికి వస్తే బెండకాయ, వంకాయ, పచ్చిమిర్చి, టమాటో, చుక్కకూర, పాలకూర, తోటకూర, గోంగూర, బీరకాయ, చిక్కుడుకాయ, బీన్స్ ఇంత మటుకు ఇది పెట్టడం జరిగింది. ఓన్లీ కూరగాయల విషయానికి వస్తే ఈ విధంగా మీ ఇంటికాడ ఉన్న ప్లేస్ని కూడా యూజ్ చేసుకుంటే కనుక, నేను ఇంతకుముందు మన ఫార్మింగ్ ఛానల్లో కనుక చూసినట్టయితే ఈ దొడ్డు అంతా కూడా ఏ విధంగా ఉండేది ఆ వీడియోలో అయితే కనపడుతుంది. మొత్తం అంతా కూడా చెత్త కింద రాళ్ళుగా అటున్నట్టయితే మనం కొంచెం బ్రీడింగ్ సెక్షన్కి అయితే అటున్నట్టు పెట్టడం జరిగింది. అటు చూసారు కదా, కొబ్బరి చెట్టు దగ్గర ఉండి అటు బ్రీడింగ్ సెక్షన్కి అయితే చిన్న దొడ్డేళ్ళే కట్టి దాంట్లో పుంజుల్ని పెట్టలను అయితే వదలడం జరిగింది. మొత్తం కోళ్ళన్నింటిని కూడా తీసే ఫ్రెండ్స్, వాడి గురించి మాట్లాడాలంటే ఇప్పుడు టైం రాదు. సరే, మొత్తం కోళ్ళు అనేది కూడా తీసేయడం జరిగింది. మొత్తం కూరగాయ మొక్కలు అయితే పెట్టడం జరిగింది. ఈ విధంగా మీ ఇంటి దగ్గర ఉన్న ఖాళీ ప్లేస్ని యూజ్ చేసుకోవచ్చు అని అయితే ఈ వీడియో చెప్దామన్న ఉద్దేశంతో అయితే వీడియో తీయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా మనం చుట్టుపక్కల చూసినట్టయితే కానీ మొత్తం ఇల్లే అనమాట. ఇక్కడ ఇళ్ళమైన కోళ్ళు ఎక్కువగా పెంచడానికి అయితే అవకాశం ఉండదు. పెంచినా సరే సమ్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ని బట్టి అయితే మనం కోళ్ళు అనేది తీసేయడం జరిగింది. ఈ విధంగా కూరగాయ మొక్కలు పెట్టడం జరిగింది. బీ హ్యాపీ.
అది ఫ్రెండ్స్ మన వీడియో అయితే కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ మీరు కొత్తగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఉద్దేశాన్ని, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఆకుముడతని చెప్పాను కదా, దానికి సంబంధించి మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.